స్వామీజీ మెత్తగా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? మీరేమన్నా వీరులా? అంత దుర్బలు. చిన్నప్పుడు సంఘంలో తెలుసా, బ్రహ్మదేవుణ్ణి అందరూ ఏవేవో వరాలు అడిగారట. మేక కూడా వెళ్ళిందంట, నాకు కూడా ఏదన్నా వరం ఇయ్యండి. తొందరగా వెళ్ళు, లేకపోతే తినాలనిపిస్తున్నాను అంటే దేవో దుర్ఫల ఘాతక. అందుకే ఎవరైనా మహాభారతం కొంచెమైనా చదివారా, విన్నారా? చేయండి. ధన్యవాదం. మహాభారతంలో ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. మీకు శాంతి కావాలంటే మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. బలం, స్వామి వివేకానంద చెప్పారు కదా, బలమే జీవనం, బలహీనతే మరణం. కాబట్టి ఏ బలాలు ఉండాలి? ఒక్కసారి చెయ్యన పెట్టండి, చెప్పండి. శారీరక, మానసిక, ఆత్మిక, ఆర్థిక, సామాజిక 6 గుణాలు ఉంటేనే మనం ఉంటాం. క్యూ లైన్లో గోవింద చెప్పడానికి ఏడుపు, బొట్టు పెట్టుకోవడానికి ఏడుపు, మన ఆడపిల్లలు గాజులు వేసుకోరు, మళ్ళీ అది ఏమో అని వాళ్ళు చెప్పదు. పిల్లలతో చెప్పిస్తూ ఉంటా, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే నువ్వు హిట్టు పట్టు. మనం చెప్పాలి. ఒక ముస్లిం అమ్మాయి అన్ని మూసి నల్లగా బురకా వేసుకుని ఎండాకాలం కూడా చంటి బిడ్డకు కూడా నేను చూశాను ఆ కళ్ళతో. ఆలగడ్డలో చూశా, ఎర్రగడ్డలో చూశా, మహారాష్ట్రలో చూశా. చంటి బిడ్డ బురకా వేస్తారు. మనం ఒక 26 ప్రశ్నలు ఇచ్చాం, మీకు మళ్ళీ పంచుతాడు. ఆ 20 ప్రశ్నలు ఎడారి మతస్థులకు నన్ను మతం మార్చండి, అది తప్పుడు. ఎవడొచ్చినా అరగంటలో ఒంగో పెడతాం, అది గ్యారంటీ నాది. 2 మతాలు అరగంటలో పడుకుంటాయి. ఎందుకు అంటే మనకి మాత్రమే త్రిపుల్ ఈ ఉంది. మీ అందరికి త్రిపుల్ ఆర్ తెలుసు, కానీ త్రిపుల్ ఈ తెలీదు. ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్ మనకే ఉన్నాయి. వాళ్ళకు దారం కానీ ఆధారం కానీ లేదు. కబ్జా చేయడం, ఆక్రమించడం, అతిక్రమించడం, నాశనం చేయడం, ఇదే వాళ్ళకి తెలుసు. అందుకే ఎవరైనా అన్ని మతాలు సమానం అన్నారా, కొత్త చెప్పులు ఉన్నాయి, ఖచ్చితంగా కొడతా, ఇస్తా. రాస్తే యువర్ నపుంసక, వాడు ప్రశ్న అని రావణ్ కమ్యూనిస్టు కుక్క, ఏ ఓడు వెనక్కి తీసుకోలేవు. నా 2000 పైన వీడియోలు ఉన్నాయి, నా మీద ఆంధ్రాలో తెలంగాణలో కేసులు ఉన్నాయి. ఎక్కడ నిజమే చెప్పా కాబట్టి ఎక్కడ నేను తగ్గను. నా మీద వీడియో చేశాడు, నేను నెంబర్ ఇచ్చి వాట్సాప్లో దొరుకుతున్నా అన్న. నా మీద వీడియో చేసి చెప్పుల గురించి మాట్లాడతావా, చెప్పు దిగుద్దంటూ నేను వాడికి వాయిస్ మెసేజ్ పెట్టాను. బంగ్లాదేశ్ అన్యాయం జరుగుతుంది కదా, మీరు మానవతావాదులు కదా, దీని మీద వీడియో చేసి ఉంటారు, పంపించండి. వారం అయింది, వాడు రాడు. వాడు ఎందుకు రాడు? వాడు సెలెక్టెడ్ కాదు. కమ్యూనిస్టులు కోట్ల మందిని చంపారు, ఇస్లాము కోట్ల మందిని చంపింది, క్రైస్తవం కోట్ల మందిని చంపింది. ఇది చరిత్ర. ఒక చర్చిలో మొత్తం నెట్లో చర్చ్ 3 లక్షల పైన మానభంగాలు చేసి ఆ పిల్లల్ని చర్చిల్లో కప్పించారు. పురినకి ఓ 30,000 పైన. ఎవడరా పీస్ రిలీజన్ అనేది? నో పీస్. మీరు డ్రామాలు ఆడటం మొత్తం మాట్లాడండి, ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి, భారతం చదవండి,
అన్ని 1:30. నేను ఛానల్స్ సాక్షిగా వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చాను. రండి, భగవద్గీత ఎక్కడ పెడదాం, ఖురాన్ ఎక్కడ పెడదాం, బైబిల్ ఎక్కడ పెడదాం, ఈ మూడింటిలో మానవత్వానికి వ్యతిరేకంగా ఏ బుక్ ఉందో దాన్ని చింపేద్దాం, కాల్చేద్దాం. వస్తారా ఎవరైనా? కాబట్టి మనం మాట్లాడాలి. మనం ఇక్కడ ఎంతమందికి దమ్ముందో ఓ ప్రశ్న వేస్తా. కారులో, బస్సులో, రైల్లో, విమానంలో వెళ్ళేటప్పుడు నేను ఒక రామాయణమో లేదు భగవద్గీత లేదు మనకు సంబంధించిన ఏదో గ్రంథం చదువుతూ వెళ్ళగలను, నాకు దమ్ముంది. చెప్పరా రెడ్డి? థ్యాంక్ యూ. వీళ్ళందరూ గట్టిగా చప్పట్టుకోండి. రేపటి నుంచి మొదలెట్టండి. అన్నని అడిగా, గారు వీళ్ళు ఏదో ప్రశ్నలు అన్నారు, ఇక్కడ కనపడలేదు అని. మీకు ప్రశ్నలు ఏంది, ఎన్నిటికైనా మీరు ఇస్తారు అని నేను మనసులో అనుకున్నా. ఏ ప్రశ్నకైనా నేను ఇస్తే ఆన్సరు వారికి వస్తుంది, క్యాన్సరు. నాకు అక్కర్లేదు స్పాన్సరు. మాట్లాడాలంటే లోపల వేదన ఉండాలి. మనమేమో బాగానే ఉంది అనుకుంటా. ఏం బాగుంది? ఎవరైనా సెక్యులరిజం అంటే మసీదులో, చర్చిలో హోమం చేయిస్తా నా ఖర్చుతో. ఏ ఛాలెంజ్ గలారి డ్రామాలు ఆడతాం.